ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులన్నీ బాగుపడతాయని తెలంగాణ బిడ్డలు ఎదురు చూశారో, తెలంగాణ రాష్ట్రం వచ్చి సుమారుగా 1 సంవత్సరం అవుతుంది. ఈ 1 సంవత్సరంలో సుమారుగా 600 మంది పైగా రైతులు ఆత్మహత్యల రూపంలో కానివ్వండి, బలిదానాల రూపంలో కానివ్వండి, వివిధ కారణాల వలన చనిపోవటం జరిగింది. ఈనాడు యావత్ తెలంగాణ బిడ్డలు ఒకటే అనుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఏనాడు జరగని రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద ఎత్తుకు జరిగాయా, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కాకుంటే మరెవరు అని యావత్ తెలంగాణ బిడ్డలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఇది యథార్థం. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు కానీ, రాజశేఖర రెడ్డి గారి కంటే తర్వాత కానీ పరిపాలించిన ముఖ్యమంత్రులందరూ ఏ రకంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చేశారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రజల మన్నన పొంది ప్రజా శ్రేయస్కరమైన కార్యక్రమాలు చేపట్టారో మనం ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ప్రజల నుంచి మనం విన్నాం. రైతుల విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు 9 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం వ్యవసాయమే దండగాని ప్రకటించి విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చని అనేక వ్యంగ్య వ్యాఖ్యలు చేసినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు మండు టెండలో పాదయాత్ర చేసి రైతులతో పాటుకు అనేక సామాజిక ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని తను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఉచిత విద్యుత్ మీద సంతకం చేసింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రైతుల పక్షపాతిగా రాజశేఖర రెడ్డి గారికి ముద్ర పడింది. దానిని మరిపించే విధంగా తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయని అన్ని వర్గాలతో పాటు రైతు వర్గం కూడా ఎదురుచూసింది. ఎన్నికలకు ముందు ఇవాళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన అనేక సందర్భాల్లో భాగంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ విషయంలో కూడా 5 విడతలుగా చేస్తామని చెప్పటం చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటున్నానంటే 5 సంవత్సరాల్లో 5 విడతలుగా మీరు చేసే రుణమాఫీ కేవలం వడ్డీ పోంగా మిగిలేది 25 నుంచి 30,000 రూపాయలే మీరు రైతులకు చేస్తున్న రుణమాఫీ. ఈ రకంగా రుణమాఫీ విషయంలోనే కాదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర విషయాల్లో కానీ, ఏదైనా విపత్కార పరిస్థితుల్లో రైతులు పంట నష్టపోతే నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకి గత నెలలో రాష్ట్రంలో సుమారుగా 7 జిల్లాల్లో వచ్చిన అకాల వర్షాలకు కానీ, గాలి వానకు కానీ, వడగళ్ల వానకు కానీ అనేక పంటల తీవ్ర నష్టం జరిగింది. ఈ రోజుకి సుమారుగా నెల 10 రోజులు కావస్తుంది. ఏ ఒక్క రైతుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ₹1 నష్టపరిహారాన్ని ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో రైతాంగం అంతా ఇయ్యాలుంది. దీని పక్షాన ఈ విషయంలో ఏదైతే మా పార్టీ పేరులోనే ఉంది, వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ, యువతకి కానీ శ్రామికులకు కానీ రైతన్నలను కానీ ఆదుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కన్న కలలు ఏవైతే ఉన్నాయో రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అని ఆ కలలు నెరవేర్చే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా ఉద్యమ బాటని శ్రీకారం చుట్టనుంది 10వ తారీఖున. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. తప్పకుండా కలిసొచ్చే అన్ని పార్టీలతో కలుపుకొని రాబోయే రోజుల్లో తెలంగాణలోని రైతు బిడ్డలకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి రైతుల్ని ఏవైతే రైతుల పక్షాన పోరాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దాంట్లో ముందంజలో ఉంటాం. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కదా, ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తున్నారా, లేకపోతే ఏ విధమైన యాక్షన్ ప్లాన్తో మీరు ముందుకెళ్తున్నారు? మీరు గమనిస్తూనే ఉంటున్నారు, ఏదైతే పార్లమెంటు సెషన్స్లో
ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పరంగానే కాదు, కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా తెలంగాణకు రావాల్సిన అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. గతంలో ఏదైతే నేను ప్రత్యక్షంగా కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అకాల వర్షానికి నష్టపోయిన రైతులని ప్రత్యక్షంగా వెళ్ళి పరామర్శించానో ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చించాం. అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా కలిసి విపులంగా వివరించడం జరిగింది. ఆనాడు మంత్రి గారు కానీ హామీ ఇచ్చారు, తెలంగాణలోని రైతు బిడ్డల్ని తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. మళ్ళీ కూడా తప్పకుండా సందర్భంలో బట్టి అన్ని విషయాల్లో రైతుల పక్షాన కానీ, విద్యార్థుల పక్షాన కానీ, మహిళల పక్షాన కానీ, మైనారిటీల పక్షాన కానీ, దళితుల పక్షాన కానీ రాబోయే రోజుల్లో పార్లమెంటుతో పాటుగా ఇక్కడ అసెంబ్లీలో కూడా మన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఇక్కడ కూడా రేపు అసెంబ్లీలో కూడా నిగ్గదీస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్రంలో ఏ రకంగా నడుచుకుంటున్నామో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిగ్గదీసే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడే దాంట్లో ముందు ఉంటామని తెలుపుకుంటున్నాను. అయితే మరోవైపు ముఖ్యమంత్రి కావచ్చు, టీఆర్ఎస్ మంత్రులు బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సాధ్యమవుతుందంటారా? బంగారు తెలంగాణ రోజు కూడా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి ఉంది కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఏ విధంగా చూస్తారు దీన్ని? అదే విషయాన్ని మీరు గమనించాలి. బంగారు తెలంగాణ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని ఆత్మహత్యల, రైతుల ఆత్మహత్యలే నా బంగారు తెలంగాణ అంటే, దేశంలో ఎక్కడా లేనంత సంక్షోభ పరిస్థితిలో రైతాంగం ఉన్నది, ఇదేనా బంగారు తెలంగాణ అంటే? ఏదైతే ఈరోజు చూస్తున్నాం, ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మె చేస్తున్నారు 2 రాష్ట్రాల్లో. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకముందు 9 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామని, అదే రకంగా విద్యుత్ సంస్థని ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించినప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్య లేదు, గవర్నమెంట్ ఎన్ని కోట్లు నష్టం వచ్చినా గవర్నమెంటే భరాయించుద్దని ఆర్టీసీని, అదే రకంగా విద్యుత్ సంస్థని భుజము తట్టి అనేక కొత్త బస్సులు, అనేక కొత్త విద్యుత్ ప్రొడక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈనాడు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రాల్లో నేడు ఏదైతే ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నారో, న్యాయబద్ధమైన వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఎమ్మటే స్పందించి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే అన్ని వర్గాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని వ్యవస్థలను కాపాడారో, అదే రకంగా ఈనాడు ఆర్టీసీ సంస్థను కూడా కాపాడి తప్పకుండా న్యాయబద్ధమైన వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలకు బంగారు బాట వస్తుంది అని ఎదురు చూశారు. కానీ ఈ రకమైన బంగారు బాట వస్తుందని ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కోరుకోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. బంగారు తెలంగాణ అంటే ఈ 11.5 నెలల్లో మీరు పరిపాలించింది బంగారు తెలంగాణ కానే కాదు. తెలంగాణ బిడ్డలు కోరుకుంటున్నది ఈ తెలంగాణని కాదు. దయచేసి మీ పద్ధతులు మార్చుకొని ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టివల్లో మీరు ప్రకటించారో, మేనిఫెస్టివల్లో మీరు చెప్పారో, ఎన్నికల తర్వాత అనేక సందర్భాల్లో కేవలం నోటి మాటే కదా అని అనేక వాగ్దానాలు చేశారో, వాగ్దానాలు అన్నిటినీ చేసి పెట్టిన మేనిఫెస్టివల్లో అన్ని విషయాలని నెరవేర్చి బంగారు తెలంగాణను కలలుగంటున్న తెలంగాణ బిడ్డల కోరికలని నెరవేర్చాలని కోరుకుంటున్నాను.